కానీ వాడు నువ్వు కాదు. వాడి బదులు నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళావు? చెప్పను. చెప్పేవాడిని అయితే అతని బదులు నేను ఎందుకు జైలుకి వెళ్తాను? అన్నయ్య, అయితే ఆ నేరం తాను చేయండి. ఎవడో చేసిన నేరానికి తాను శిక్ష అనుభవించాడు. వాడు కోర్టు శిక్ష తప్పించుకోవచ్చు, కానీ నా శిక్ష మాత్రం తప్పించుకోలేదు. నువ్వు చెప్పకపోవచ్చు, కానీ ఏనాటికైనా వాడు నా కంట పడకను పోడు. వాడు నేను సర్వనాశనం చేయకను పోను. అమ్మా, చిన్నబాబు గారు ఎక్కడ? తెలీదు అన్నయ్య. ఈయన హాస్పిటల్లో చేర్పించి కళ్ళు బాగు చేయించారు కానీ అప్పటి నుంచి కనబడడం లేదు. అయితే ఆయన చాలా ప్రమాదంలో ఉన్నాడమ్మా. ఏమిటన్నయ్య నువ్వు అనేది? యాక్సిడెంట్ చేసింది చిన్నబాబు గారేనమ్మా. నేను చేసింది తనేనని తెలియక చిన్నబాబు కనబడితే చంపేస్తాడమ్మా ఈ చిన్నయ్య. అయ్యగారు అమ్మగారు ఇక్కడే ఉన్నారట. నేను వెళ్ళి చెప్పొస్తాను. నాకు పని ఉందండి. అబ్బే, నీతో చాలా అవసరమైన పని ఉంది. రారా. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే, అది కాదండి. అదంతా ఏం లేదురా. వాడు కావాలి బాబు. బాబు తొందరగా తీసుకెళ్ళి బాబు. ఏనాటికైనా వాడి ప్రాణం తీయపోతే నా పేరు చిన్నని చెప్పు. ఆ కారులో పోయేవాడైనా నీకు కావాల్సింది? అవును, వాడే బాబు. కారెక్కు. బాబు బాబు ఎవరు? గోపాల, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనమ్మా. బాబు మన చిన్నబాబు దొరికాడే. అది కాదు బాబు, అప్పుడు యాక్సిడెంట్ లో కళ్ళు పోయినప్పుడు చూపు వచ్చింది. చిన్నబాబు కనబడితే చంపుతాను తిరుగుతున్నాడు. రాజా భలే వేషాలు చేశావులే తమాషాలు, వేశావు భలే వేషాలు చేశావులే తమాషాలు, తెలిసెనులే తెలిసెనులే చాలు చేశావులే తమాషాలు, వేశావు భలే వేషాలు చేశావులే తమాషాలు. మింటి నడుమ జాగిలినివే వంట ఇంటి కుందేలైనావే, మగ పిరులకే మహారాజా మగువల చేతలు తమకేలా, మగ పిరులకే మహారాజా మగువల చేతలు తమకేలా, పసందైనది కోడ వయసులో హుషారు లేదా విషాదమేలా, రాజా నా రాజా వేశావు భలే వేషాలు చేశావులే తమాషాలు, వేశావు భలే వేషాలు చేశావులే తమాషాలు. ఉలకవు పలకవు పెదవి
పలకవు పలకవు పెదవి కదిపితే తొలికిపోవునా వరహాలే ఒక్క మాటతో ఓర చూపుతో ఒళ్ళు పులకరించేనే నా గుండె జలధరించేనే బెట్టు చేయనేలా పట్టు విడిచి రావా లెక్క చేయవేలా అక్కున చేర్చుకోవా రాజా నా రాజా వేసావు భలే వేషాలు చేసావులే తమాషాలు వేసావు భలే వేషాలు చేసావులే తమాషాలు ఏరా నేనెవరో గుర్తుందా? అవునులే బాబు, ఎప్పుడో చూసావు కదూ, మర్చిపోయి ఉంటా. బిందె నీళ్లకు 100 రూపాయలు ఇచ్చావే, జ్ఞాపకం రాలేదా? వచ్చింది, కానీ చాలా ఆలస్యంగా వచ్చింది. అందుకే నీ చేతుల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాను. చంపుతా, కానీ ఒక్క వేటుతో కాదు. నిన్ను చిత్తగొట్టి చిత్రవర చేసి కనువుకుంటూ వదులుతాను. నీ కాళ్ళు చేతులు విరగొట్టి అవిటివాణిగా చేస్తాను. కదలకుండా మెదలకుండా కుక్క చౌదొచ్చేలా చేస్తాను. ఒక్క క్షణం ఆగు. ఆ అమ్మాయి ఆపదలో ఉంది. ఆ నీచుడు ఏం చేస్తాడో ఏమో. ఆగు, నీకంటే పరమనీచుడు ఉంటాడా? ఆనాడు నీ కారుతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావే, అప్పుడేమైంది రాయి దయాదాక్షిణ్యాలు? బాబు, ఒకప్పుడు నేను కిరాతకుణ్ణి, పరమ నీచుణ్ణి. కానీ ఈనాడు సంతోషంగా నీ చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక దోషిని. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ అమ్మాయిని కాపాడి వెంటనే తిరిగి వస్తాను. నా మాట నమ్ము. ఛీ, నిన్న నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉండకూడదనేరా నా దేవుడయ్య కష్టపడి నాకు కళ్ళిప్పించాడు. నిన్ను చంపి ఈ శుభార్త ఆ దేవుడయ్య అందజేయాలరా? ఒక్క క్షణంలో వస్తాను. నా మాట నమ్ము. నిన్ని జన్మలో నమ్మను. గోపాలం, దారిలో సత్యం కారు కనిపించిందా? అవును బాబు, ఎవరో అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. బాబు, ఆ చెన్నై మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. జాగ్రత్త బాబు. ముందు తెలియదు, తర్వాత చెప్పనా? ఇప్పుడు నిన్నేం చేస్తాను చూడు. ఏమిటి పని? చేతికందిన సత్తువుని కావాలని తప్పించాడు వదిన. వీడు అడ్డుపడకపోతే నా కసి తీర్చుకునేవాడిని, నా శపథం నెరవేర్చుకునేవాడిని. ఏమండి, మీరెవరిని చంపాలని తిరుగుతున్నారో మీకు తెలుసా? తెలుసు. నా వదిన పసుపు కుంకుమలు దోచుకున్న ఒక పాపిని, నన్ను గుడ్డివాణ్ణి చేసి మా బ్రతుకులు బజారు పాలు చేసిన ఒక దుర్మార్గుడు. కాదండి, మనల్ని కంటికి రెప్పలా కాపాడిన ఒక మహానుభావుణ్ణి, రాత్రింపవళ్ళు కష్టపడి మీకు కళ్ళిప్పించిన ఒక పుణ్యాత్మని, మీ దేవుడయ్యను. ప్రభ, ఏమిటో అనేది? దయా దాక్షిణ్యాలనే ఆ కసాయివాణ్ణి ధర్మరాజు లాంటి నా దేవుడయ్యనట. అబద్ధాలాడి అతన్ని కాపాడాలని చూడకు. కాదు చిన్నయ్య, నిజం చెప్పి నువ్వు ఒక హంతకుడివి, విశ్వాసఘాతకుడివి కాకుండా చేయాలనే మా ప్రయత్నం. వదిన, నువ్వీ మాటలు నమ్ముతున్నావా?
కారు ప్రమాదం చేసింది ఆయనే. కానీ ఆ పాపానికి పరిహారంగా పిచ్చే రూపంలో వచ్చింది ఆయనే. దేవుళ్ళ మనల్ని రక్షించింది ఆయనే చిన్నయ్య. గుడి కట్టి పూజించవలసిన మహాత్ముడికి గోరీ కట్టాలని చూస్తున్నావా? కళ్ళొచ్చి కూడా గుడ్డి వాళ్ళ ప్రవర్తిస్తున్నావా? పెట్టి పోషించిన చేతుల్నే నరకాలని చూస్తున్నావా చిన్నయ్య? ఇంతకంటే మహాపాపం ఉంటుందా? వదినా ఎంత పాపిస్తూ వాడు వదినా. నా దేవుడైనా నేను చంపాలని చూసింది. నా దేవుడైనా ఇంతసేపు చిత్రహింస చేసింది. వదినా, నా దేవుడయ్య పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి లేదు వదినా. నాకు మనశ్శాంతి లేదు. వస్తాను వదినా. ఎక్కడికి? ఎక్కడిగా? వెళ్ళి మంటపానికి వాడిని పైకి రాని జాగ్రత్త. మీరు జాగ్రత్త. పెళ్లికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయా? కానివ్వండి. రండి బాబు గారు. చిన్నయ్య, సమయానికి వచ్చారు. వీడు విజయ్ మీద పగబోని చంపాలని చూసిన దుర్మార్గుడు. సమయానికి నేనే వచ్చి రక్షించాను. అబద్ధం. వీడే మిత్రద్రోహి, స్వామి ద్రోహి. విజయ్ని చంపి నన్ను బలవంతంగా పెళ్లాడాలని చూసిన దుర్మార్గుడు. కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాని చివరకు నా బిడ్డనే నాకు కాకుండా చేద్దామనుకున్నావరా? ఈ అడ్డగాడిని నేను చేయకు. అది పోలీసుల పని. ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. చిన్నయ్య, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. మనసారా నీ పగ తీర్చుకుని నన్ను కడతీర్చు. బాబు విజయ్. బాబు, నేను దేవుడు అనుకుని నా మనస్సులో గుడి కట్టుకున్న మిమ్మల్నే చంపాలనుకున్నాను. ఆ పాపం చాలు బాబు, నన్ను క్షమించు. చిన్నయ్య, నన్ను మన్నించకు. నేను మహాపరాధం చేశాను. ఏమిటి బాబు మీ అపరాధం? మా కష్టాల్లో ఆదుకున్నారు, అతని కళ్ళిప్పించారు. ఇదేనా మీ నేరం? అది నేను మనిషిగా మారిన తర్వాత చేసిన పని.
కానీ నేను పశువుగా ప్రవర్తించి మీ కుటుంబానికి చేసిన నేరానికి శిక్ష అనుభవించే తీరాలమ్మా. చిన్నయ్య, నా నేరానికి శిక్ష విధించు. బాబు, మీరు ఆగర్భ శ్రీమంతులు. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన దరిద్రమే పెద్ద శిక్ష. అది చాలు బాబు. అవును బాబు, నీ మనసు మార్చుకున్నావు, నువ్వు మారావు, అదే చాలు. రా బాబు, ఇంటికి వెళ్దాం. ఏం చిన్నయ్య, నీ కోరిక కూడా అదేనా? అవును బాబు. మనస్ఫూర్తిగానే అంటున్నావా? నా వదిన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నా పగ చల్లారింది. అమ్మగారితో ఇంటికి వెళ్ళండి. పెడతాను, కానీ వెళ్లే ముందు నా నేరాన్ని న్యాయస్థానం ముందు ఒప్పుకుని మరీ పెడతాను. అందుకు నీ సాక్ష్యం కావాలి. చిన్నయ్య, మీ వదిన గారి మీద ప్రమాణం చేశావు. నా వల్ల కాదు బాబు, నేను చెప్పలేను. అయితే మాట తప్పుతావా? బాబు రా, వెళ్ళొస్తానమ్మా. బాబు, నువ్వు దొరికావన్న ఆనంద బాష్పాలు ఇంకా ఆరలేదే. మళ్ళీ దూరం అయిపోతావా? శాంత, మన బాబు మనకు దూరం అవటం లేదు, ఇంకా దగ్గరవుతున్నాడు. మనసున్న మనిషిగా సమాజంలో ఒకడవుతున్నాడు. ఆనాడే మీ మాట వినుంటే మీ మనసు ఇంత కష్టపెట్టి ఉండేవాడిని కాదు. నన్ను క్షమించండి. విజయ్, నేరం చేశానని పశ్చాత్తాపడుతున్నావు. శిక్ష అనుభవించడానికి ఆనందంగా పెడతానంటున్నావు. ఇంతకంటే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఏముంది బాబు? వెళ్ళిరా, వెళ్ళిరా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అమ్మా, మనిషి చేసిన ఏ నేరానికైనా చట్టం ద్వారా శిక్ష అనుభవించి తీరాలని తెలుసుకున్నాను. కానీ నీ నొసటి కుంకుమ తుడిచి వేసిన నేరానికి ఏ శిక్ష అనుభవిస్తే నా పాపం తీరుతుందమ్మా? ఇందులో నీదే ఉంది బాబు. ఎవరి రాతి ఎలా ఉందో అలా జరుగుతుంది. అన్నయ్య, చెల్లెమ్మా, గోపాలం, నేను చేసిన నేరానికి నువ్వు శిక్ష అనుభవించా. నన్ను క్షమించు. అంత మాట అనకండి బాబు. విజయ్, సుజాత, నేను జైలుకి వెళుతున్నానని బాధపడుతున్నావా? లేదు విజయ్, గర్వపడుతున్నాను. నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉంటాను. థ్యాంక్ యూ మేడం. మేడం కాదు, సుజి. సుజి, చిన్నయ్య రా. మనిషికి మనసే సాక్షి. మనిషి విధించే శిక్ష తప్పిన మనసు వేధించే శిక్ష తప్పదు. నేరానికి శిక్ష తప్పదు, తప్పదు.